దగ్గరికి చేర్చి ఒక మాస పత్రిక రిలీజ్ కార్యక్రమానికి మనందరినీ ఒక దగ్గరికి చేర్చిన మరి తమ్ముడు, మరి రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న జంగన్న గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. మా తమ్ముడు శ్రీను గారికి, ఇక్కడ ఉన్న సోదరులందరికీ, మరి అదేవిధంగా రవి గారికి, పుల్లారావు గారికి, మరి అదేవిధంగా వెనుకున్న సోదరిమణులందరికీ కూడా, మరి యాదవ కులం ఆనిముత్యాలకి, ఆడబిడ్డలకి, అన్నలకి, తమ్ముళ్ళకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వివిధ జిల్లాల నుంచి మరి పిలుపు రాగానే మన కులం కోసం ఎంత దూరమైనా ట్రావెల్ చేయాలని ఆలోచన చేసి ఇక్కడికి విచ్చేసిన అన్నదమ్ములకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు. మరి చాలా సంతోషము. మనందరికీ కూడా తెలుసు, మరి యాదవ కులము అని అంటేనే మరి శ్రీకృష్ణుని వారసులుగా నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన మన అందరం కూడా కలిసిపోవడం చాలా ఆనందం. మరి ఏ పార్టీలో ఉన్నా కూడా మనందరం ఒక కులం, మనమందరం ఒక కుటుంబం, మనందరం కూడా గొల్ల కుర్మలు వేరు కాదు, మనమంతా ఒకటే కుటుంబము అనేసి ఈనాటికి ఎప్పటికీ కూడా అనుకొని అదే విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నాము. మరి మీ అందరికీ కూడా తెలుసు, మనకు ఒక డైరీ కావాలి. మరి సంవత్సరము మొదట చూసుకున్నట్లయితే ఒక డైరీలో మరి ఏ వారము, వర్జము, మంచి చెడు ఏ విధంగా అయితే ఉంటుందో, మరి క్యాలెండర్ ఏ విధంగా అయితే ఉంటుందో, మరి ఈరోజు ఒక మాస పత్రికను, మరి యాదవులకు సంబంధించిన మాస పత్రికను డాక్టర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, లాయర్స్ కానీ ప్రతి ఒక్కరి సమాచారం కోసము మరి అందరికీ తెలవాలి. 33 జిల్లాలో ఉన్న మరి యాదవ కుటుంబీకులకు అందరికీ కూడా తెలవాలని ఆలోచన చేసి మరి తన సొంతగా మరి రాములన్న గారితో మాట్లాడి మరి ఈ మాస పత్రికను మనందరికీ అందించిన 1000 రూపీస్ సంవత్సరానికి మొత్తం కూడా సంవత్సరం అంతా కూడా 1000 రూపాయలు మాత్రమే ఈ చందా ఇచ్చినట్లయితే మరి మనకు అందరికీ కూడా మరి మన దాంట్లో ఎవరెవరు ఉన్నత స్థానాల్లో ఉన్న వారి యొక్క వివరాలు తెలుస్తాయి. మరి అదే విధంగా మరి మన కులం ఏంది, మన కులం ఎట్లకించి వచ్చింది, మన కులం యొక్క ప్రాముఖ్యత, మన ప్రపంచ దేశాలలో మన కులం యొక్క ఆవశ్యకత, ప్రస్తుతం ఉన్న యూత్ ఏ విధంగా ముందరికి తీసుకుపోతా ఉన్నారు, మరి శ్రీకృష్ణుని వారసులుగా మనం ఏం చెయ్యాలి, మన కట్టు, మన బొట్టు, మన సంస్కృతి, మన సాంప్రదాయము, మన యొక్క వారసత్వం, మన మల్లన్న యొక్క పండుగలు, మన పబ్బాలు అన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. కాబట్టి ఈ ఆవిష్కరణ చేసిన పుస్తకాన్ని అందించిన తమ్మునికి గట్టిగా చప్పట్లు కొట్టాలని తెలియజేస్తాను. మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలి. నేను కోరుకునేది ఒకటే, మన కులం ఆడబిడ్డలకు కానీ ఇక్కడ విచ్చేసిన నా అన్నదమ్ములకు కానీ నేను కోరుకునేది ఒకటే, మన కులం అనేది పెద్దది. మరి ఇయ్యాల పుట్టినది కాదు, నిన్న పుట్టినది కాదు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మన కులం అనేది చాలా పెద్ద కులం. భారతదేశం అంతటా కూడా మన కులం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రాను మరి మొన్నటిదాకా 10 ఏళ్ల కిందట 10 మంది జమ కావాలంటే ఎంతో ప్రయాసం ఉంటుండే. మరి 10 ఏళ్ల తర్వాత మరి 8 ఏళ్ల కిందట మరి కొంతమంది జాయిన్ అవుతా ఉన్నారు. మరి ఇది యాదవ హక్కుల పోరాట సమితి, మరి అఖిల భారత యాదవ సంఘము, ఇట్లా అనేక రకాల సంఘాలు అనేవి ఉన్నాయి. మరి అందరి సంఘాల యొక్క ఎజెండా ఒకటే, మన కులం అంతా మొత్తం కూడా ఐక్యంగా ఉండాలనేదే ఎజెండా. ఆ ఎజెండా పట్టుకొని మరి ముందరికి పోయి మరి అనేక సంఘాలు వస్తూ ఉన్నాయి. మరి ప్రతి ఒక్క సంఘం కూడా తమ సంఘం గొప్పది, తమ సంఘం గొప్పది, మన తమ సంఘం గొప్పది అని అంటా ఉన్నారు. ఆ సంఘాలన్నిటికీ కూడా గొప్పవారైన శ్రీకృష్ణ భగవంతుడు గొప్పవాడని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా మన కులంలో ఒక ఆడబిడ్డగా పుట్టి మరి నాకు ఇవాళ ఈ పోస్ట్ వచ్చిందంటే ఒకటి గర్వంగా చెప్తున్నా, మన ఈ కులము అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మరి బీసీ బిడ్డగా, ఒక యాదవ పాకనాటి కులంలో పుట్టిన ఆడబిడ్డగా, హైదరాబాద్ జంట నగరాలలోని అమీర్పేట ఆడబిడ్డగా, పాకనాటి ఆడబిడ్డగా, మరి జంగాల కన్నయ్య, మా తండ్రి పేరు కన్నయ్య యాదవ్, మరి జంగాల బాయమ్మ, మరి పింజర్లో మన్మరాల్ని, మరి జంగాలలో ఆడబిడ్డని. మరి నాకు ఈ పోస్ట్ వచ్చిందనంటే నా కులం పరంగానే గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదం తోటి, నా చదువుతోటి, నేనున్న చురుకుతోటి నన్ను ఈ రోజు ఇంత పెద్ద లీడర్ చేసిందనంటే నా కులం అని గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. మరి మొన్న అఖిల భారత యాదవ సంఘం మీటింగ్ అయితే
మరి అక్క మాకు బీసీ గురుకుల పాఠశాలలో సీట్లు కావాలి, 100 సార్లు తిరిగినా కూడా సీట్లు అయిపోయినాయి అని మరి సూర్యాపేట సంబంధించిన ప్రేమ్ యాదవ్ గారు ఫోన్ చేస్తే మరి మొన్న బీసీ కార్పొరేషన్ కి వెళ్ళి మరి 2 సీట్లు 7వ తరగతి 8వ తరగతి వట్టే ప్రశాంత్ వట్టే యశ్వంత్ కి మొన్ననే సీట్లు కన్ఫర్మ్ చేసిన. అంటే మన కులం అనేవాడు ఎవరైనా ఒకరు ఉంటే పొజిషన్ లో ఉంటే మరి వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏడ దూరం ఉన్నా కూడా మరి కొట్టించుకోడు మనోడు ఉంటే ఏడనైనా మొక్క పడుతుంది. అవునా కాదా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ వేదిక మీద మన ఎంపీ గారు ఉన్నారు. సో నా ఇంట్లో 32 ఏళ్ల నుంచి కిరాయికుంటున్నారు. సో అశోక్ యాదవ్ వాళ్ళు నార్త్ ఇండియన్ యాదవ్స్. సో కష్టం వచ్చింది. ఏం కష్టం వచ్చిందంటే క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే నేను కార్పొరేటర్గా ఉన్న 1.5 కింద ముచ్చట ఇది. సో ఢిల్లీ స్థాయిలో ఢిల్లీకి 2-3 సార్లు మరి మేము ప్రోగ్రామ్స్కి పోయినాము. అఖిల భారత యాదవ్ సంఘం పోయినాము, ఇంకా సంఘాలు నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అయినా. సో ఢిల్లీ ఎయిమ్స్లో వారికి చికిత్స ఉంటే మరి ఇక్కడ ఉన్న గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకనంటే క్యాన్సర్ 2nd స్టేజ్లో ఉన్నారు. మరి వాళ్ళ చుట్టాలందరూ అక్కడ ఉన్నారు. నేను ఇక్కడ బస్వతారకల క్యాన్సర్ టెస్టులు చేయించిన అయింది, మంచి ట్రీట్మెంట్. అంటే ఒక బిడ్డ ఢిల్లీలో ఉంటుంది, మరి రాకపోకలకు ఇబ్బంది అవుతుంది, మేము ఇక్కడనే చేయిస్తాం అక్క. మరి ఢిల్లీ ఎయిమ్స్లో కావాలని అంటే మరి ఢిల్లీ దేశం దూరం ఉంటుంది, మన అక్కడ తెలిసిన వాళ్ళు ఉండరు. సో ఎంపీ గారిని పట్టుకొని మరి ట్రీట్మెంట్ చేపిస్తే వివిఐపి ట్రీట్మెంట్. ఇప్పుడు అందంగా ఆనందంగా ఒక కుటుంబం నిలబడ్డది. ఎందుకంటే ఇక్కడ నేనున్నా అక్కడ యాదవ్ అన్న మన ఎంపీ గారు ఉన్నారు, బడుగుల లింగన్న గట్టిగా సపోర్ట్లు కొట్టారు. మరి అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వేదిక మీద లేరు మరొకన్న అంజయ్య యాదవ్ గారు. మరి హైదరాబాద్ జంట నగరాల్లో రామ్నగర్ లో ఒక తమ్మునికి కష్టం వచ్చింది. బాగా ఎకరము జాగా మరి కబ్జా చేసుకుంటున్నారు అక్క అని అంటే ఏ కాన్స్టిట్యున్సీ అంటే మన అంజన్నకు చెప్పి వాళ్ళ కొడుకు రవికి చెప్తే వాళ్ళ జాగా వాళ్ళకి ఇప్పించింది. మన తమ్ముడు ల్యాండ్ నిలబడ్డది. సపర్లు కొట్టాలి గట్టి. ఇవన్నీ కూడా మన ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడా మన కులంలో ఒక మనిషి ఉంటే ఎంత భరోసా ఉంటుంది. మరి అదేవిధంగా జైపాలని ఉన్నాడు, మళ్ళీ సల్వకుర్తి కాన్స్టిట్యున్సీ. సో ఎంఆర్ఓ దగ్గర పని పడింది. ఎంఆర్ఓ దగ్గర పని పడితే అన్న మనోళ్ళు వస్తున్నారు, చాలా గరీబోళ్ళు 100 సార్లు పాస్బుక్లు పట్టుకొని తిరుగుతుండ్రు. మరి కిరాయిలకి అయిపోతుంది, ఛార్జీలకి అయిపోతుంది అంటే చెల్లెల దగ్గరికి పంపి అంటే క్షణాల మీద పనిచేసి పెట్టిన నాయకుడు జైపాల్ యాదవ్ గారు. మరి ఈశ్వరమ్మ నేను కలిసి నేను ఆమెకు మన్మరావు వయసు బిడ్డ వయసు దాన్ని నేను. సో ఒక పిల్ల మన హైదరాబాద్ జంట నగరాలలోని చార్మినార్ లో మరి యాదవ్ బిడ్డ కష్టాల పాలైతా ఉంది. మరి నేను ఇప్పటి వరకు పంచాయతీలు తెంపలే, నాకు అట్లాంటివి రావు. అమ్మ దగ్గరికి పంపించిన. మరి ఒక చిన్న పిల్ల 26 ఏళ్ల పిల్ల, పేరు చెప్పను, అమ్మ దగ్గరికి పంపించి అమ్మ నీ అనుభవాన్ని మరి నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తా. సో ఈ అమ్మాయికి మనం ఎట్లయినా హెల్ప్ చేయాలి, నీ ఎంబడి నేను వస్తా, కానీ పంచాయతీలో బెదిరియాలన్నా అదిరియాలన్నా మంచి చెప్పాలన్నా చెడ్డ చెప్పాలన్నా సో ఈ అమ్మాయి బతుకు నిలబెట్టాలని అంటే మేమిద్దరం కలిసి జాంబాగ్ యాదవ్ సంఘంలో మీటింగ్ పెట్టి ఆ అమ్మాయికి అక్షరాల 16 లక్షల రూపాయలు ఇచ్చినాము అమ్మ సహకారంతో. సో ఈ విధంగా సో ఇట్లా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ మరి కొమరేలి చైర్మన్ ఉండే, కొమరేలి ఉన్న పంతులు కడిగించి పైనుంచి కింద వరకు అందరూ తెలుసు. అయినా కూడా మరి 3 రోజుల ముచ్చటైన యాత్రలో మరి జాతరలో కష్టాలు ఉంటాయి అంటే మన చైర్మన్ అండ్ అప్పుడే అన్న ఏ జిల్లాకు వచ్చిన శివక్క దర్శనం అని ఫోన్ చేయగానే 100 మంది కానీ 150, 200 మంది 10 మందిని బ్యాచ్ చేపించుడు, దర్శనం చేపించాడు. గట్టిగా సపోర్ట్ కొట్టాలి కొమరేలి మాజీ చైర్మన్ కి. మరి నిన్న కాక మొన్న గజ్జి భాస్కర్ తమ్ముడు మరి హయత్ నగర్ లో చైర్మన్ అయ్యిండు. మరి హయత్ నగర్ లో చైర్మన్ అయితే మరి తమ్ముడికి ఇట్లా పలానా పని ఉంది, జర ఫోన్ చేస్తా జరగాడ చెప్పు అని చెప్పిండు. మొన్ననే వారం రోజుల కింద ముచ్చట. సో ఇప్పుడే రేపు పంపిస్తా అంటే వద్దక్క ఇప్పుడే పంపి అన్నాడు. ఆ క్షణం 2 గంటలలో పోయి పని అయిపోయింది. సో ఇట్లా ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకొని మన కులంలో ఉన్న మన పిల్లల్ని మన కుటుంబాలని ఇటు ఎడ్యుకేషన్ కైనా సరే, ఇటు ఏ కష్టం వచ్చినా సరే, మంచికైనా చెడుకైనా హైదరాబాద్ జంట నగరాలలో మాలాంటి వాళ్ళు మేమేం గొప్పలం కాదు. మనము ఐక్యంగా ఉండాలి. మన పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలి. చదువుతోటే సంస్కారం, మరి చదువుతోటే
ఒక బ్రాహ్మణ లేడీ చనిపోయింది, పెద్ద ఆవిడ. సో నేను ఇప్పటిదాకా అక్కడే ఉన్నా, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి క్షమించండి. మళ్ళీ ప్రశాంతంగా కలుసుకుంటాం. తమ్ముడు ఇందాక ఒక మాట అన్నాడు, ఉంగరాలు పెట్టుకున్న వాళ్ళకి పైన ఉన్నారు అని. అంటే అది అవాస్తవం తమ్ముడు. ఎవ్వరికి కూడా అట్లాంటిది లేదు. పెద్దవాళ్ళని చిన్న స్టేజ్ చేసి కూర్చోబెట్టారు. నెక్స్ట్ నుంచి రామ్లన్నకు కానీ వేదిక మేము కూడా మీతోటే పట్టు కూర్చుంటాం. మనందరం ఒకటి, మనం ఒకటిగా ఉంటేనే ఇట్లాంటి వేదికలు ఇట్లాంటి చైర్లు వేదాల నుంచి మనం గుంజుకుంటాం. మనం ఇప్పుడే చిన్న చిన్న అనుకుంటే మనం ఎప్పటికీ ఇట్లనే ఉండిపోతాం. మన ఐక్యమత్యము, మన బలము, మన బలగము అందరూ కూడా అన్ని మన కులంలో ఉంటేనే మనం ముందరిపోతాం. మనకు సముద్రం అంతా బలగం ఉంది, బట్ మనం బలహీనంగా ఇప్పటికీ ఉన్నాము. కాబట్టి మరి పోయిన వారం ఒక సభ, ఈ వారం ఒక సభ. ఇప్పటిదాకా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఫోన్ చేసి ఎవరెవరు వస్తున్నారు అని అంటే అందరు వస్తున్నారని 10 పేర్లు ఎక్కువ చెప్పిన. ఎందుకు అంటే ఎవరెవరు వస్తున్నారంటే మొన్న అయినా చైర్మన్లు వస్తున్నారు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తున్నారు. అన్ని పేర్లు వీళ్ళు ఎవరు నాకు చెప్పలేదు, అయినా చెప్పిన. ఎందుకంటే మనం ఏడ కింద పడవద్దు అనేది నా తపన. మరి మనము ఒకరికొకరు చేతి కలుపుదాం. మరి మొన్న మీరు అందరు కూడా చూసిండ్రు మన ఈశ్వరమ్మ యాదవ్ గారిని, పెద్ద ఆవిడని, మరి మన్మరాళ్ళు మన్మల్లు, మరి మనందరికీ అమ్మ ఆదర్శప్రాయురాలు. మరి తెలంగాణ ఆంధ్రాలో గుర్తుగుట్టు పెట్టుకునే మరి ఒక ఉక్కు మహిళని మరి అగ్రకులాలు చేసిన ఆరోపణలకు ఎవ్వరు విలువలే, స్వచ్ఛందంగా కాకుండా మనందరం కూడా ఒకటే సంఘంగా ఇక్కడ ఉన్న పెద్దలకి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందున్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అందరం కలిసి కట్టుగా గట్టిగా చేతులు లేపి జై యాదవ్ అనాలి. జై